తలలో వంచండి మన రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నేను ఉదయకాల సమయంలో ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వ సృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం, నిత్యుడగు మా తండ్రి నీకే స్తోత్రం, అబ్రహాము దేవ నీకే ఘనత, ఇస్సాకు దేవ మీకే మహిమ, యాకోబు రాజా నీకే స్తోత్రం, యెషూరూను దేవ నీకే స్తోత్రం, ఏలియా యొక్క దేవ మీకే స్తోత్రం, దానియేలు యొక్క దేవ మీకే స్తోత్రం, తండ్రి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం, మా పితరుల దేవ మీకే ఘనత, కొండలకు దేవ మీకే స్తోత్రం, లోయల యొక్క దేవ మీకే స్తోత్రం, జీవము గల మా దేవ మీకే ఘనత, తండ్రి మహాదేవ మీకే స్తోత్రం, ప్రేమగల మా దేవ మీకే స్తోత్రం, మీకే మహిమ, మీకే ఘనత, ప్రేమకు సమాధానముకు కారకుడమైనటువంటి మా తండ్రి మీకే ఘనత, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం, యేసుక్రీస్తు యొక్క తండ్రి నీకే స్తోత్రం, నీతిగల మా తండ్రి మీకే ఘనత, ప్రేమగల మా దేవ, శాశ్వతమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, ఆదరణ అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం, ఓర్పునకు ఆదరణకు కర్తవ్యగు మా దేవ మీకే ఘనత, మీకే మహిమ, మహిమగల మా దేవ మీకే స్తోత్రం, కృపగల మా దేవ మీకే ఘనత, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం, సముద్రం దాటి రాజాలకు ఉన్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవ నీకే స్తోత్రం, ఆకాశమందురు భూమి అందును నాయన సమస్తము ఏలుచున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం, మమ్మల్ని చూస్తున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నారు నాయన, ఆత్మ సంబంధమైన నూతన జన్మను మాకు దయచేశారు నాయన. ఇదిగో తండ్రి నాయన, మీ సన్నిధిలో తండ్రి ఇదిగో నాయన నాయన రక్షణ మాకు అనుగ్రహించి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి నాయన, మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ తండ్రి మీక 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములన్నింటినీ అణిచివేయను, మన పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతు అని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపాలన్నీ మన్నించమని, ఈశ్వపుతో మా పాపాలను కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మా పాపములన్నీ మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సజీవుల రెక్కలు మమ్మల్ని దాచి ఉంచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కోడు తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మాకందరికీ కూడా తండ్రి ప్రార్థనా శక్తిని దయచండి నాయన, ప్రార్థనా బుద్ధిని దయచండి నాయన, ప్రార్థన చేయుటకు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రార్థనా దుప్పుడు దయచేయండి నాయన. ఇక ప్రార్థనా శక్తిని దయచేయండి తండ్రి. అలనాడు యాకోబు ఏ విధంగా అయితే తండ్రి పట్టుదల కలిగి తండ్రి నాయన ప్రార్థన చేశారో అట్టి రీతిగా తండ్రి నాయన యాకోబు వలె మేము పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు తండ్రి మాకందరికీ ప్రార్థనా శక్తిని దయచేయండి నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయండి ఆయన, మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ఇదిగో నాయన మీ ఆత్మ సహాయమును దయచేయండి నాయన. తండ్రి మీ సన్నిధిలో నిందారహితగాను పరిశుద్ధులుగాను బ్రతునట్లు నాయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా తండ్రి. ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగో నాయన దుష్టుడి ముట్టుకున్నట్లు తండ్రి ఆ కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో కట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన హృదయం నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. నాయన బిడ్డలను ఏ విధంగా తండ్రి మీ యందు నాయన పెంచాలో తండ్రి
అట్టి కృప తండ్రి తల్లులకు దయచేయండి ఆయన. ఇక సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తండ్రి మీ కంచె కాపుదల ఉంచమని అడుగుచున్నామయ్యా. సార్వత్రిక సంఘము కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి నాయన మేమందరము మోకరిల్లి ప్రార్థన చేయనట్లు మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయండి ఆయన. ఇక నేను కుటుంబాలలో అనేక మంది కుటుంబాలలో తండ్రి ఇక నేను భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయనైనా. అటువంటి కుటుంబాలన్నింటినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచండి అయినా. మేమందరము నైనా కుటుంబాలతో పాటు తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తప్పిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. నిజమే తండ్రి నాయన, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎందరో తప్పినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన. ఇగో నేను పాపపు ఊరిలో మరలా నాయన సాతాను వలలో చిక్కుకొని పోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. వారి అందరికీ నాయన జ్ఞాన హృదయం దయచండి అయినా. వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో మరొక్క మారు వారిని జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా తండ్రి కుటుంబంలో తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన ఇగో తండ్రి సమాధానము కలిగి ఉన్నట్లు సాధించండి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి నాయన మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి ఇగో యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. యవ్వన బిడ్డలందరికీ జ్ఞాన హృదయం దయచండి అయినా. ఇక యవనస్తులు తప్పక తొట్టుల ధర లేఖనం సెలవిస్తుంటాను కదా, లేఖనం సెలవిస్తుంది కదా తండ్రి. ఇక తండ్రి లేఖనము తండ్రి నాయన ఇక వాక్యం వల్ల తన నడతను స్థిరపరచుకున్నారని సెలవిస్తున్న తండ్రి నాయన. మీ వాక్యాన్ని తండ్రి నెమరవేయడానికి, మీ వాక్యాన్ని తండ్రి ధ్యానించటానికి తండ్రి మీ వాక్యము తండ్రి నాయన మీ వాక్యమే తండ్రి మా పాదములకు దీపమై ఉన్నదని మేము గుర్తెరిగి తండ్రి నాయన మీ వాక్యాన్ని తండ్రి మేము ప్రతిదినము తండ్రి ధ్యానించుటకు కావలసినటువంటి నాయన మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా దేశాలకి మధ్య శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తండ్రి అధికారులు మొదలుకొని నాయన అతి సామాన్యమైన ప్రజలందరి కొరకు తండ్రి నాయన వ్యవసాయదారులనే కానీ నాయన పోలీస్ ఆర్మీ శాఖలలో కానీ నాయన రాజకీయ నాయకులనే కానీ ఉద్యోగస్తులనే కానీ అతి సామాన్య ప్రజలనే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఉన్న మేమందరము కూడా నాయన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కావాల్సినటువంటి బుద్ధిని, వివేకమును, జ్ఞానమును, ఓర్పును, సహనమును అందరికీ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీ చిత్తానుసారమైన జీవితం మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీ సన్నిధిలో సేవకుల గురించి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి వారికి పరిచర్య చేస్తున్నటువంటి సంఘ సేవకులను, సంఘ కాపర్లను తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి పరిచర్యను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారి ఆరోగ్యం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను తండ్రి. వారి నాయన అనుదిన అవసరత విషయంలో సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను శోధన సహించుటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి అయినా. శోధన జయించుటకు కావలసినటువంటి మీ కృప కాపుదల మాకు దయచేయండి అయినా. శోధన తప్పించుకోవడానికి కావలసిన కృపను మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎందరో వేదనలోనూ ఎందరో బాధలతోనే తండ్రి ఎందరో అనేక సమస్యల్లో ఉన్నారయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి సమస్యలను తీసివేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. తండ్రి క్రీస్తు ఐశ్వర్యనందు ప్రతి అవసరము మీరు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి అనేకులు అప్పుల బాధల్లోనూ అనేకులు అప్పుల సమస్యల్లోనూ ఉన్నారయ్యా. అటువంటి వారిని విడిపించండి తండ్రి. అనేకులకు తండ్రి ఇల్లు అద్దెకి ఇల్లులు దొరకలేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి నాయన అనేక మందికి తండ్రి పనిపాటులు లేక బాధపడుతున్నారయ్యా. అటువంటి బిడ్డలకు అందరికీ మీ పనిపాటు నాయన పని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. డ్యూటీ లేనటువంటి వారికి డ్యూటీలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయా మీ సన్నిధిలో నాయన ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయా మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఎందరో దొంగలు, త్రాగుబోతులుగా నాయన మారిపోతున్నారయ్యా. వ్యసనపరులుగా మారిపోతున్నారు తండ్రి. ఎందరో రేపిస్టులుగా మారిపోతున్నారు. నిజమేనా ఆయన తండ్రి ఇదిగోనాయన అనేకులు తండ్రి ఇదిగోనాయన తండ్రి నేత్రాశలో పడిపోతున్నారయ్యా. అయ్యా టీవీ సీరియల్స్, మొబైల్లో నాయన విపరీతమైన అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి ఆయన దుష్టుడు ప్రతి ఒక్కరిని వలల వేసి లాగివేస్తున్నాడు నాయన. హృదయం నిండా తండ్రి నాయన ఇగోనైనా అక్రమం విస్తరించింది నాయన. అక్రమం విస్తరించింది నాయన హృదయం నిండా తండ్రి నాయన. ఇగోనైనా అశ్లీల చిత్రాలు అశ్లీలమే ఉంచుకోవడం వలన నాయన ఇగో
నాయన అనేకులు రేపిస్టులుగాను నాయన అనేకులు దొంగలుగాను మారిపోతున్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ మారు మనసును దయచండి అయ్యా. అటువంటి బిడ్డలందరినీ దర్శించండి అయ్యా. అయ్యా మీ మహిమార్థమే బిడ్డలందరినీ రక్షించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇక తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువు కొరకు విదేశాల్లో వెళ్ళినటువంటి విద్యార్థులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా యాక్సిడెంట్ అయ్యా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇప్పటికే నాయన జైల్లో తండ్రి మగ్గిపోతున్నటువంటి ఎందరో ఖైదీలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి మారు మనసుకు దాయిత్యమని అడుగుచున్నాం తండ్రి. వారి ప్రవర్తన కొరకు మారు మనసును దాయిత్యమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధులు తండ్రి నాయన ఇదిగో నేను నేత్రాశలో పడిపోయిన కానీ శరీరాశలో పడిపోయినటువంటి గారిని తండ్రి ఎందరో ఉన్నారు. అటువంటి బిడ్డలందరూ విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుదురని సెలవిచ్చున్నావు కదా తండ్రి. మేమందరం ఆత్మానుసారులుగా జీవించినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ మీ డైరెక్టల్ చట్టన భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్నట్లు మా నాలుగు నలుపు చేసుకునే భాగ్యం దాయిచ్చాను నాయన. మా కన్నులు ఇట్టట్టు చూడకుండా తండ్రి సూటుగా చూసినట్లు తండ్రి మా కన్నులకు తండ్రి జ్ఞాన హృదయం దాయిచ్చండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇక హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా హృదయం శుద్ధిగా ఉన్నట్లు సహాయం చేయండి అయినా. మా హృదయంలో నైనా ఏదైనా చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరికి వేయమని అర్థిస్తున్నామయ్యా. ఇక తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము నాయన ఎత్తపడడానికి కావలసినటువంటి సిద్ధపడ్డ తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి అయినా. వాక్యము ధ్యానించట్లో సహాయం చేయండి అయ్యా. మీరే మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడటం వలన తండ్రి మాకు ప్రయోజనమయ్యా. అయ్యా మేము మాట్లాడుతూనే ఉన్నామయ్యా. మీరే మాట్లాడమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా అవరగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి వారి అవసరాలు తెచ్చండి అయినా. వారి సమస్యల నుంచి విడిపించండి అయ్యా. వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో వాటిలన్నింటినీ నాయన క్రీస్తే ఐశ్వర్యనందు వారి ప్రతి అవసరము తీర్చమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి మనుషులను నమ్ముకుంటూ కంటే రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీ లేఖనాలను బట్టి ఈ ప్రార్థన సమర్పించి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువులో ఒక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.